ఏం బయట పోయినా మనకు గిడి పెట్టి పోయిందా ఏనా ఊర్లో ఆయన లేపుతాను కానీ ఊర్లో ఏ నీకేమి ఏం ఉలుకులేదు పలుకులేదు ఉలుగులేదు పలుకులేదేమో ఏమి మనిషి నీళ్ళు కూడా ఇవి నీళ్ళు నేను పొద్దున పెట్టిపోయింది మహా నీళ్ళు కొట్టు బాగా బాగా ఏం చేసి వచ్చినాడు బాగా పడుకున్నాడు బాగా ఫుల్ తిన్నట్టున్నాడు పొట్టలు నెట్లో కూడా లేడు ఎవరైనా ఏమైనా ఎత్తకపోయింటే ఆ సెల్ ఫోను ఆ డబ్బులు ఎత్తకపోయింటే ఏళ్ళ లెక్కలు ఎక్కువైనాయి మధ్య బాగా వ్యాపారం చేసి బాగా స్థలాలు కొన్నాడు అన్న స్థలాలు కొని బాగా డబ్బులు ఎక్కువైనాయి ఎవరైనా ఏమైనా ఎత్తకపోయింటే అవి ఈజీగా మంచి కల్లాడుతున్నాడు కల్లాడలే ఎత్తకపోయింటే అవి చూడు సార్ ఎందుకు చూడాలి మనం గాలి వీలుస్తాడు అన్న ఇద్దరులే వెళ్ళిపోయినాడు ఏం మళ్ళీ ఏమో ఎవరైనా తీసేపోయింటి ఏం పరిస్థితి మనల్ని చెడ్డగా అనుకోరా ఒకవేళ ఎవరికైనా అవసరాలు ఉండి తీసుకున్న తప్పు లేదు ఎందుకంటే ఇట్లా వాళ్ళు దండి సంపాదిస్తాను నిత్యావసరాలు ఉండి వాళ్ళు నిజంగా అవసరాలు పడినాయి డబ్బుతో పని ఉంది సెల్ ఫోన్తో పని ఉంది వాళ్ళ దానితో ఏమైనా గట్టెక్కచ్చు ఒకవేళ ఏదైనా బయటపడచ్చు అనే ఉద్దేశం ఉంటే తీసుకున్న తప్పు లేదు ఎందుకంటే వాళ్ళకేమో దానివల్ల పోయేది లేదు కదా ఏమి ఎవరుంటారు ఏం చూస్తాను నువ్వు అనుకుంటావు వీడే మళ్ళీ లోపల అనుకుంటా ఏం రా ఏంటి అవసరాలు ఏం అవసరాలు అట్లుండే నేను చెప్పినది నీకు కాదు రే 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 వ్యాపారస్తుల నంబర్లు ఉంటారా బాగా సంపాదించాడు సంపాదించిన వ్యాపారస్తుల నంబర్లు అవన్నీ బాగా సంపాదించాడు సంపాదించిన వ్యాపారస్తుల నంబర్లు అవన్నీ కాదు వ్యాపారస్తుల నంబర్లు ఉంటాయి కాంటాక్ట్లు అన్ని పోతాయి చేసింది రా ఎక్కువ డబ్బులు అంత డబ్బులా డబ్బులు అంత డబ్బులా ఏ బైక్ కూడా కుదరబెడతావా పెట్టరా జోలు అమ్మా ఉండయి ఏ పాపం రా చిల్లరను నీరలే చిల్లరనా ఇలా ఓ అమ్మా డబ్బులన్నీ ఎట్లా వేస్తున్నాడే వీడు కాదురా పాపం రా రే 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 శివ కమ్ముడురా ఏ గానగలు ఇన్ని చోట్ల జరగాల్సింది ఇట్లా చూసావా పాప వచ్చిపోతావు పాప వచ్చిపోతావు ఏదో కష్టపడి సంపాదించురా నేను ఆడుకుంటావు ఇంకా ఏ గొలుసా రే 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 పాపం రా లే బంగారు గొలుసు కూడా చెప్తాను రే బండి కొట్టేసినావు సెల్లు కొట్టేసినావు డబ్బులు కొట్టేసినావు గొలుసాను నీరా పాపం రే నలుగురిలో తిరిగేస్తారా మర్యాద నువ్వు నీరా పాపు ఏం ఎట్లా చేసినాడు తెలుసు దానికి రే 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 ఓవర్ నాయన నువ్వేమో కొంపలు ముంచేటట్లున్నావు కదరా రే 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 ఓవర్ నాయన నువ్వేమో కొంపలు ముంచేటట్లున్నావు కదరా ఏనా టైం ఎంత అయిందన్నా తెలుసా ఎంత అయిందా మధ్యాహ్నం సాయంత్రం అయితే వచ్చి మీరు గెడబెట్టింటే మళ్ళీ వచ్చి పొద్దున పోయినా గెడబెట్టి మాత్ర వేసుకోండి 7 గంటలకు వచ్చినావు పడిన బట్టి మాత్ర వేసుకోండి నిద్రలోకి వెళ్ళిపోయినావు ఊళ్ళో నిద్రలో ఇట్లా వచ్చి పండుకోవడం ఇంటికి పోకుండా ఇట్లా వస్తే ఇట్లా పోయింటి బయటికి పోయింటి పని ఉంటే 20 లక్షలు అది ఏదో పెట్టింటి లోడ్ పంపించింటే లాస్ వచ్చా లాస్ వచ్చింది లాస్ వచ్చి ఏం చేయరు ఎట్లా పడింది ఏమో సెల్లు కనపడలేదన్నా డబ్బులు పాపం లేదో అనుకుంటున్నా చూసినాడు దీని చూడు టీతి ఈ తాడు కూడా తగులుకొని మిగిలిపోయింది చూడు లేకపోతే ఏ గుంటనక్క లే మన ఇంట్లో అట్లా కూడా లేదో అనుకుంటున్నా పాపం నిద్రపోయినావు కదా అందుకని లేపలేకపోతున్నా ఎవరు కొట్టి సెల్లు డబ్బులు కూడా పోయినాయి కదా ఆడపోయి అదే లాస్ వచ్చిందంటే 10 లక్షలు లాస్ వచ్చింది లోడ్ పంపించింటే ఆ లోడ్ సరిగ్గా రేటు పోలే తక్కువ రేటు పోయింది
దానికి ఆ బాధలో ఏదో పడిసం పట్టింటే అట్లా మాత్ర వేసుకొని పనుకోండి. వాడు ముదరష్టం నా కొడుకు గోరి గట్ట వాడు ఇంత బాధలో ఉన్నోళ్ళది పర్సు ఏమేమి పోయినాయినా చెల్లు డబ్బులు బీంచు బైక్ నువ్వు ఆడేమన్నా రెస్ట్ తీసుకున్నావు చూసినారు వచ్చి ఒక సెల్లు కూడా వాడి పనుకో. వాడు ఏం కడుపు కన్నం తింటాడా పీ తింటాడు నా కొడక వాడు. పురుగులు బట్టి ముక్కుల్లో చోల్లో పురుగులు బట్టి పోల నా కొడుకు చిల్లర్రాయలు. కమ్ముల బాక్స్ కూడా అన్ని తెచ్చి కమ్ములు పరుసు అన్ని ఉండే డబ్బులు అయినా పర్లే వ్యాపారం చేసిన చిల్లర అంతా పోసుకొచ్చింటి డబ్బులు అన్ని అక్కడ ఏమైనా చూడకూడదానా ఆయన డైట్ వచ్చి ఈడే పనుకుంటా ఈడేవుడు ఇక్కడ ఎవరు ముట్టుకోరని అదే ఎవరు ముట్టరీడా ఎవరు తీసుకుంటారు 10 లక్షలు పోయినట్లేనా బండ్లో నైట్ ఏమైనా వచ్చేయడం ఏమన్నా ఎవరు పిల్లలు కనపడలేదు. నువ్వేమన్నా తాగిలేనా తాగలే ఆ బ్రాండ్ షాప్ ఏమన్నా అది కరా ఒకసారి మామూలు మాట్లాడే యాడికి పోలేదు. నువ్వు ఫస్ట్ వచ్చినావు కదా ఎవరైనా ఇట్లా గోడ దుంకి పెట్టి చూసినావా గోడ దుంకి పెట్టి చూసినావా చూసినానా చాలా పరిగెత్తట్లో పిల్లడు ఉన్నవాడు పట్టుకోలేకపోతే అంటే నీ అడుగుతానా నుంచి లేపుతారా నువ్వు చెవులో ఎట్లా మొత్తుకుంటున్నా వినపడినా ఆయనకి శేఖరన్న నీ 10 లక్షలు 20 లక్షలు పోయిందంటే నిద్ర వచ్చి లేపేసినారే అది లాస్ వచ్చిందంటే ఇంకో లోడన్నా ఎట్లా తెప్పించి ఎట్లా ఈ డబ్బులు కూడా మళ్ళా పరుసు డబ్బులు సెల్లు. నేను ఇంకోటి దొంగకి తెలియాల వానికి ఎవరైనా చెప్పింటారు కూడా దొంగకి సెల్ ఫోన్ లో కాంటాక్ట్స్ ఉంటాయి అవి పోతే ఆయనకి ఇబ్బంది దొంగ చెప్పినప్పుడు దొంగ దొంగ వినాల కదా. ఆ చైన్ కూడా తీసుకోవాలని చూసినట్టున్నాడు దొంగ నా కొడుకు. ఎవరు శివుడు కదా శివుడే కాపాడినాడు చూడు నీకు చైన్ దీన్ని చుట్టుకో లేకపోతే అది కూడా లేపుకొని వెళ్ళిపోయాడు దొంగ పరిగెత్తున్నాడు పట్టుకోలేకపోతే ఏమన్నా తీసుకొని సరలేకపోతే ఏదో గిన్నె తీసుకొని భయం టెన్షన్ ఎందుకొస్తానా శేఖరన్న ఇప్పుడు ఏమో పరిస్థితి ఎట్ల జైల్లో ఏమో అర్థం కాలేదు వెతుకుతాను ఇంకా ఆడ ఏం చేస్తాను నాకి మైండ్ పనిచేయడం లేదు అసలు నువ్వు బాధపడతావు వాడు ఇంకా మరీ బాధపడతాడు చూడలేకపోతాను నేను వీడు చాలా బాధలేకపోతాను నేను వీడు చాలా బాధపడతాడు పాపం వాడు దొంగను పట్టుకునే ఛాన్స్ మీ నా కొడుకుండే కొంత అభిమానం ఉంది నాకు ఇంకోటి ఆ దొంగగాడు వీడు ఏమన్నా కాంటాక్ట్ లో ఉన్నారా వాడు వీడు ఒకటేనా డౌట్ ఏంటంటే వాడు దొంగ ఎడుపులు ఏడుస్తాడు ఎవరు దొంగతనం చేసినప్పుడు ఖచ్చితంగా భయపడతాడు. ఆ భయం అనేది లేదు. దొంగతనం చేసినోడు భయపడతాడు. దొంగతనాలతోనే బతికేవాడికి భయం ఉండదు. చిన్న లాజింగ్ మిస్ అవుతాడు. నేను ఆడ కార్లోంచి వచ్చే లోపల మా అయితే ఒక 10 సెకండ్లు తేడా ఓ మనిషి ఉరికినప్పుడు ఆడ బట్టలు అడ్డమునే బట్టలు పడిపోలే కుంపట్లకి ఏం కాలే వీడి లోపలికి వచ్చినోడు వీని కూడా ఎట్లా కలమన్నాడు వాడు ఎప్పుడు దుంకిపాయా దుంకేటప్పుడు ఎవరు ఆడ పట్టుకుంటారు ఇద్దరు మా చేతులు ఏమైనా ఉండేనా నాటకాలు పక్కన పెట్టి ఏదన్నా బాగా చూసి చెప్పి ఏమైనా ఉండే ఏం లేదా అసలు మా చేతులు ఏం లేవా ఏముండే ఉంగరాలు కాదు డబ్బులు చెప్పు ఎంతుండే డబ్బులు చెప్పురా నీకు తెలుసు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటాను ఒకటి నేను చెప్తాడు నా ఇంటికాడ దొంగతనం జరిగింది కాబట్టి నువ్వు నన్ను చెక్ చెయ్యి ఈయన కూడా చెక్ చెయ్యి ఏంటంటే ఎవరు దొంగలు కాదనేది ఏముండదు పద్ధతి ఇదే పద్ధతి ఎవరు ఏది నీ మీద పద్ధతి అంటే పద్ధతి ఉండాలి ఏం చూస్తున్నావా
డబ్బులుంటే నీ మీద కూర్చుంటానా నీ వాయన మీద ఎందుకు కూర్చుంటావు? ఈడ కూర్చో. మాట మీద నిలబడతా. నువ్వు చూద్దామా ఫస్ట్ అద్దరిని ఎందుకు నాకు చూడునా ఇంత నిజాయితీ లేదు. ఉండు లేరా ఉరుకోరా ఉండు లేరా ఉరుకోరా వద్దులే చూడు వాడు అన్ని ఇప్పేస్తే తట్టుకున్నాడు. లేదు తీసుకోలేదు. సరే ఇప్పుడు ఇక పోయినా పర్లేదునా? ఆ పోయినానికి ఇబ్బంది ఉంది కదా. ఫోన్ కాంటాక్ట్లు అన్ని సరే డబ్బులు పోతే కదా. ఫోన్ ఒకటే కదా మెయిన్. ఫోన్ ఒకటి ఆయనకి ఇచ్చేసి డబ్బులు పెట్టుకో. ఫోన్ ఒకటి ఆయనకి ఇచ్చేసి డబ్బులు పెట్టుకో. ఎందుకంటే స్టార్టింగ్ చెప్పిన ఫోన్ తీసుకుంటే ఇబ్బంది, కాంటాక్ట్ ఉంటుంది అన్నది. ఫోన్ ఇచ్చేసి డబ్బులు పెట్టుకోగలరు. ఏం మాట్లాడతాను? ఫోన్ ఇచ్చేసి డబ్బులు పెట్టుకో. నేను డబ్బులు అడగలే కదా ఆయన. ఫోన్ ఒకటి ఇచ్చేసి కాంటాక్ట్ అదే మెయిన్. ఏంద్రా ఆయన అనేది? ఆయన కొనలేదంటాడు. ఎవరు? నిన్ను కాపాడితే చంపేస్తా. ఇది మాత్రం పక్కా గ్యారెంటీ. దాంట్లో రిమార్కే ఉండదు. సంపద్దు తెలిసి ఎందుకు ఊరికే ముందుగానే పట్టించుకోవద్దు. చెల్లిస్తాడు డబ్బులు అయితే మళ్ళా డబ్బులు గురించి అడగద్దు. ఓకేనా? సెల్ ఒకటి ఇచ్చి ఏమంటాడు డబ్బులు ఎవరు తీసుకున్నారా? ఏమే గానకలు ఏమన్నా ఎవరు తీసుకున్నారా? ఏమే గానకలు ఏమన్నా తీసుకోలేదా? తీసుకోలే. నీ సెల్కి రింగ్ టోన్ ఉంది కదా. ఫోన్ వస్తుంది, పాట కూడా సౌండ్ వస్తుంది. స్విచ్ ఆఫ్ చేయలే కదా నువ్వేమే. స్విచ్ ఆఫ్ చేసే టైం లేదు. యాడ పడేది యాడ పెట్టి పడిండే నువ్వు చూసినా ఎత్తి పెట్టినావు. ఇద్దాము అది తీసుకోమని ఫస్ట్ అట్లా రింగ్ అవుతుంది. అట్లా ఆడబెట్టినావా ఇచ్చే. ఇంకేమేమన్నా అంటే కింద వడగంటే పెట్టినానా నా ఓనా శంకరన్నా. నీ తప్పులేవులే. సెల్ ఫోన్ పడిందంటే మొబైల్ ఆ పక్కన పడి ఉంటది. డబ్బులు దొరికిన వానికి మన కళ్ళకి సెల్ ఫోన్ కూడా కనపడి ఉంటది. పడింటేనే కదా నువ్వు తీసుకోలేదు. నువ్వు తీసుకోలే కదా డైరెక్ట్. మళ్ళీ అది పడినోడు సెల్ ఫోన్ కూడా ఆడబడి ఉంటుంది. సో సెల్ ఫోన్ ఇచ్చేసినావు కాబట్టి డబ్బులు కూడా ఆడబడి ఉంటాయి. డబ్బులు కూడా ఇచ్చేయి. ఎందుకంటే నువ్వు దొంగతనం ఏం చేయలే, పడిపోయినట్టు చేరుకున్నావు కాబట్టి డబ్బులు ఇచ్చేయి డబ్బులు ఇచ్చేయి. ఇవి కూడా నీవే. మళ్ళీ ఎందుకు పెట్టుకుంటాను పక్కకి వాటా? చెడ్డ పేరు తెచ్చేకే. ఇంకోటి ఏదైనా బండి వీగలండి కదా. ఇప్పుడు సెల్ ఫోన్ పడింది, డబ్బులు ఆడబడి బండి వీగల ముందర పడి ఉంటుంది. ఇసురుకుంటానే పోయినట్టు లేదు. నువ్వు తీసుకున్నావా? అలా నేను చెప్తాను కదా ఎట్లా పడి ఉంటాయో. నీ వెనకాల నేను వచ్చిన నాకు తెలియప్పుడే సెల్ ఫోన్ అయిపోయినా డబ్బులు అయిపోయినా బండి వీగలు ఆడబడి ఉంటాయి. బండి వీగలు కూడా ఇచ్చేసారు కదా. ఇచ్చేయి. చూడు అన్ని వీరిగా దొరికిన చికెన్ ఇప్పుడు బైక్ కీస్, ఆటో కీస్ కూడా అవ్వకూడదు ఉంటాయి. ఇచ్చేయి. అన్ని పడి దండం పెడతాను. అన్నీ చూసుకోండి. అడిపోయినాడు నా నువ్వు కాదు చూస్తున్నావు. నువ్వు ఇంటికి కూడా కన్నం వేసే ఇంటి బిగలా అంటే నేను కాదు, నువ్వు వాడు దొంగోడు పడేసుకుంటూ పోయినాడు. అన్ని పడేసుకుంటూ పోయినాడు కాదునా వాడు. అసలు వాడు ఇంక బుద్ధి లేదు వానికి. ధైర్యం సాహసం చేసి పెట్టినావన్నీ. సరే నేను వచ్చే 10 సెకండ్లు తేడా ఉంటుంది. అంత చిల్లర అన్ని ఐటమ్లు ఎప్పుడు ఎత్తివి. వాడు పడేసి వాడు ఏం తీసుకున్నాడు పోనీ ఇంకా అంతే. నన్ను చూసి దడవానికి దాడేసి అవన్నీ ఇట్లా వరుసగా ఇట్లా పెట్టుకుంటావేనా? పెట్టుకొని ఇట్లా విడుచుకుంటూ వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఒకటి అర్థం అయిపోయింది అలా. వాడు చక్కగా ముగ్గేసుకుంటూ పోయినాడంట. ఇది ఉగాది ముగ్గులు పోటీ ముగ్గులు వేసుకుంటా. పోటీ ముగ్గు ఏమన్నా ముగ్గులు పోటీనా ఏమన్నా ఇది ఒకటి పెట్టుకొని పోయినా ఏమన్నా నాకేం తెలుసా? ఇప్పుడు నువ్వేం అట్లా చూస్తాను. ఫస్ట్ చెప్పింటే నేను ఎంత బాధపడి ఉంటాను. సెల్ పోయింది, దాంట్లో కాంటాక్ట్ ఫోన్ నెంబర్లు ఉంటాయి, నాకు లోడింగ్స్ పంపిస్తా అంటాను బండ్లు. ఏమన్నా పద్ధతి? ఎంత నమ్మినా ఒకటి పడేస్తారు. దొంగడు ఒకటన్నా ఎత్తుకోవాలి కదా. అన్ని ఎత్తి బకెట్లో పెట్టినాడు. అన్ని ఎత్తి బకెట్లో పెట్టినాడు. అంటే దొంగోడు తెచ్చి పెట్టి దొంగే లేడు. నీకు ఇంకా అర్థం కాలే. దొంగాడు ఉన్నాడు. గజ దొంగ వీడైతే ఇప్పుడు నమ్మింటాడు. నేను పోయేస్తలే.
గొప్ప